ఇది మా కోరిక మేరకు, ఎందుకంటే పబ్లిక్ ఇక్కడ నుంచి అక్కడ పోవడానికి చాలా ఇబ్బంది జరుగుతుందని ప్రతి ఒక్కరికి కూడా అంత అది ఎక్కడ ఉంది హాస్పిటల్ అనేది తెలియదు కాబట్టి సో దానికోసం అని చెప్పేసి అంబులెన్స్ అరేంజ్ చేయడం జరిగింది. దాన్ని అందరూ ఉపయోగించుకుంటే బాగుంటుంది. అంబులెన్స్ కెపాసిటీ. మా అన్నలకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఇవాళ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఇవాళ కేవలం పేదల కోసం ఒక అంబులెన్స్ను మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీకి మనం ఉచితంగా నడిపేయడానికి దాన్ని అంకితం చేసినాడు. అది కేవలం అరుంధతి హాస్పిటల్. ఈ అరుంధతి హాస్పిటల్లో కూడా ఉచితంగా వైద్యం కోసమే మల్కేరు ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకుండా, ఎవరికి ఎలాంటి మనం మెడికేషన్ అవసరం ఉన్నా ఫ్రీ అంబులెన్స్ ద్వారా అరుంధతి హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి చెకప్స్ కానీ ఇంకా ఎలాంటివి ఏమున్నా వాళ్ళ ట్రీట్మెంట్ ఇప్పించుకొని మళ్ళా రిటర్న్ పొద్దున ఇక్కడ మల్కాజ్గిరి నుండి 8 గంటల నుండి స్టార్ట్ అవుతే సాయంత్రం 6 గంటల వరకు మళ్ళీ రిటర్న్ ఒక ట్రిప్ ఉంటుంది డైలీ. మళ్ళీ రిటర్న్ 6 గంటల వరకు వాళ్ళకు ఫ్రీ ట్రీట్మెంట్ చేయించుకొని తీసుకురావడం జరుగుతుంది. ఇందులో మల్కాజ్గిరికి 4 రోజులు, మరి అల్వాల్ సర్కిల్కి 2 రోజులు ఇవ్వడం జరిగింది. మల్కాజ్గిరిలో ఒకటి సోమవారము, మండే అండ్ థర్స్డే. మండే మల్కాజ్గిరి, మండే అండ్ థర్స్డే. ఈ యొక్క పికప్ పాయింట్ గాంధీ పార్కులో, మల్కాజ్గిరి సెంటర్ గాంధీ పార్కులో పొద్దున్న 8 గంటలకు అక్కడ డ్రైవర్తో సహా వెహికల్ నిలబడుతుంది. అక్కడి నుండి ఎవరన్నా అక్కడ పేషెంట్స్ ఉంటే, అంటే మాకు ప్రతి ఒక్క, అంటే ముఖ్యంగా గమనించాలి ఏంటంటే ప్రతి ఒక్క డివిజన్ ఇన్ఛార్జ్లు ఉన్నారు. కార్పొరేటర్లు కానీ, ఎక్స్ కార్పొరేటర్లు కానీ అని వాళ్ళ దగ్గర మా యొక్క ఈ యొక్క డీటెయిల్స్ ఉంటాయి. ప్లస్ వాళ్ళకి ఎవరన్నా పేషెంట్లు కానీ ఫోన్ చేస్తే, డివిజన్ వాళ్ళకి పేషెంట్ ఫోన్ చేస్తే మా దగ్గర ఈ లిస్ట్ ఉంటుంది కాబట్టి ఈ లిస్టులకు మీరు వెళ్ళండి అమ్మా, అక్కడ వెహికల్ ఉంటుంది, అక్కడ నుండి పికప్ చేసుకుంటారని తెలియజేయడం జరుగుతుంది. మల్కాజ్గిరి గాంధీ పార్క్లో 8 గంటలకు స్టార్ట్ అయ్యి మిర్జాలగూడ ఎక్స్ రోడ్కి 8 గంటల 15 నిమిషాలకు, మళ్ళీ అక్కడికి రిటర్న్ వచ్చి మన పోలీస్ స్టేషన్, మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ రూట్ ద్వారా ఎస్పీ నగర్కి 8:30కి బయలుదేరుతుంది. ఎస్పీ నగర్ 8:30 కానీ 8:45 ఏదున్నా 15 నిమిషాలు. ఎందుకంటే ఒక వెహికల్ కాబట్టి కొద్దిగా ఏమైనా ఇబ్బందులు, ఒక పేషెంట్ వచ్చినా 5-10 నిమిషాలు లేట్ అయినా 5-10 నిమిషాలు ఆ పాయింట్లో వెయిట్ చేస్తాడు ఆ పేషెంట్ కోసం. ఎవరైనా పేషెంట్ ఫోన్ చేసినప్పుడు మేము ఇమ్మీడియట్ డ్రైవర్ తెలియడం జరుగుతుంది. డ్రైవర్ అక్కడ పోయినాక ఆ పేషెంట్ లేకపోతే డ్రైవర్ కూతురు ఫోన్ చేస్తాడు, ఏమైందమ్మా మరి మీరు వస్తున్నారు, ఈ పాయింట్లో ఉన్నాము, వస్తారా లేదా, వస్తున్నామంటే 5-10 మినిట్స్ వెయిట్ చేస్తాం. ఇంకా జర లేట్ అవుతుందంటే ఇంకో పాయింట్ దగ్గరికి రమ్మని అక్కడికి వెళ్ళి బయలుదేరుతాం. ఎందుకంటే ఒకటే పాయింట్ దగ్గర బండి పెట్టుకొని గంట నిలబెట్టుకుంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ విధంగా ఒక రూట్ మ్యాప్ చేయడం జరిగింది. సర్దార్ పటేల్ నగర్ 8:30, అక్కడ నుండి ఉప్పర్గూడలో 8:45, ఆర్టీసీ కాలనీ, ఉప్పర్గూడ నుండి చక్కగా ఆర్టీసీ కాలనీకి వెళ్తుంది. ఏది వయా మన పొగొప్పల కంపెనీ, దాని నుండి లెఫ్ట్ తీసుకొని మన ఆర్టీసీ కాలనీ అక్కడ 9-9:15 వరకు అక్కడ ఉంటుంది. అక్కడ నుండి హనుమాన్ నగర్, ఆర్టీసీ కాలనీ నుండి వయా మళ్ళీ రైట్ తీసుకొని హనుమాన్ నగర్ పోయి హనుమాన్ నగర్ 9:15 అక్కడికి మోలాల్ కమాన్ దగ్గరికి వెళ్తుంది. బట్ 9:30 అవుతుంది అక్కడ. అక్కడ నుండి డైరెక్ట్ మన మోలాలి, మన గుట్ట నుండి మన సంతోష్ మాత టెంపుల్ 9:45. మళ్ళీ అక్కడ నుండి కాకతీయ నగర్ చౌరస్తా, అంటే మెయిన్ రోడ్ ఇటు కాకుండా మనకి అక్కడ ఏది మనము గౌరీశంకర్ అపార్ట్మెంట్స్ చౌరస్తా కాడికి 9:45 10 o'clock. అక్కడ నుండి వాయుపురి బస్ స్టాప్. అంటే మనం ప్రతి ఒక్కటి టైమింగ్స్ మెన్షన్ చేస్తూ కూడా మనకి, ఎందుకంటే
ఆ టైం పోయి ఒక్కోసారి ఏ విధంగా ఉన్నాడు, అరే 9 o'clock వస్తాను రాలేదు ఏమైనా మాకు గరమయ్యే పరిస్థితులు. మనం టైంలు మెయింటైన్ చేయకుండా 8 గంటలకి ఈ పాయింట్లు, దాని తర్వాత ఈ పాయింట్ల దగ్గరికి వస్తుంది. ఏదున్నా 15-20 నిమిషాల వ్యవధిలో మనం ఈ పాయింట్ల దగ్గరికి వెహికల్ వస్తారని మీకు తెలియజేస్తే బాగుంటుంది. వాయుపూర్ బస్ స్టాప్ 10:15. అక్కడ నుండి మన నేరేడ్మెట్ చౌరస్తా, సికింద్రాబాద్ సెంటర్ నేరేడ్మెట్ చౌరస్తా 10:30. అక్కడ నుండి ఆర్కేపురం ఫ్లైఓవర్ టువర్డ్స్ ఆశా కాలనీస్ ఆఫీసర్స్ కాలనీ 10:45. ఆ నుండి భవన్స్ కాలేజ్ స్కూల్ 11 o'clock. అక్కడ నుండి యాప్రాల్ బస్ స్టాప్, అక్కడ నుండి కొత్తూరు బస్ స్టాప్, బట్టన్గూడ కవరింగ్ తుర్కపల్లి, అక్కడ నుండి అరుంధతి హాస్పిటల్. ఇది ఒక రూట్ మ్యాప్ 1. ఈ రూట్ మ్యాప్ పేపర్లో కూడా వేస్తే వాళ్ళకి అదే అప్పుడు అందుకే రాసుకుంటున్నాను, అందుకే నేను పేరు చదువుతున్నామా. అదే 3 గంటలు తిరుగుతుంది. అక్కపురం ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ భవన్స్ కాలేజ్, యాప్రాల్ భవన్స్ నుండి యాప్రాల్ కౌపూర్ బస్ స్టాప్, బట్టన్గూడ అంటే కవరింగ్ తుర్కపల్లి. మళ్ళీ 3 గంటలు తిరుగుతుంది. ఆడికేం డైరెక్ట్ అరుంధతి హాస్పిటల్ 11:30-12 గంటల వరకు అరుంధతి హాస్పిటల్కి, అంటే మన పేషెంట్లు బట్టి 12 అక్కడికి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని దించి ఇమ్మీడియట్ మళ్ళీ ఏది ఏమున్నా ఎక్కడ నుండి అయితే మల్కేర్ అయితే ఎక్కడ పోయిందో సపరేట్ అక్కడ హాస్పిటల్లో సపరేట్ వింగ్ పెట్టడం జరిగింది, అక్కడ వెయిటింగ్ కాకుండా. ఎందుకంటే మళ్ళీ వెయిటింగ్ అంటే టైం అవుతుంది కాబట్టి ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి సపరేట్ ఉంటుంది. మల్కేర్ వచ్చిన వాళ్ళకు సపరేట్ ఇంకో వింగ్ ఏర్పాటు చేసి వీళ్ళకి ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ జరిగేటట్టు ట్రీట్మెంట్ అయినాక మళ్ళీ అదే వాళ్ళని ఎంతమంది అంతమందిని జాగ్రత్త తీసుకొని ఎక్కడెక్కడ పాయింట్లను అయితే ఎక్కువ ఆ పాయింట్ల దగ్గర దించి 6 వరకు మల్కేర్ చేరుకోవడం జరుగుతుంది. డైలీ ఈ పాయింట్ డైలీ ఇదే ప్రాసెస్. మనకి ఏరియా చేంజ్ అయితే తప్పితే కానీ ప్రాసెస్ మాత్రం మనకి ఇదే విధంగా ప్రాసెస్ 15-20 నిమిషాల వ్యవధిలో మనం ఎక్కడైతే ఇప్పుడు పాయింట్లు చెప్తున్నామో పాయింట్ల దగ్గర ఖచ్చితంగా వెహికల్ ఉంటుంది. శుక్రవారం రూట్ 2 పికప్ పాయింట్ షికారి మల్లె గార్డెన్, మనం కార్పొరేటర్ ఆఫీస్ దగ్గర, రామ్ యాదవ్ ఆఫీస్ దగ్గర 8 o'clock. మంగళవారం అండ్ ఫ్రైడే 2 రోజులు ఇక్కడ ఈ పాయింట్ల దగ్గర ఉంటుంది. 2 days. శుక్రవారం షికారి మల్లయ్య గారు గౌరవం ఇది కార్పొరేటర్ సాయినాథ్ బస్ స్టాప్ అని రాస్తుంది. అక్కడ నుండి 8:15 ఇందిరా నెహ్రూ నగర్, 8:30 దయానంద్ నగర్ బస్ స్టాప్, 8:30. అక్కడ నుండి వచ్చేసి దయానంద్ నగర్ నుండి ఆనంద్ బాగ్ ఎక్స్ప్రెస్ వయా గౌతమ్ నగర్ RMP 8:45 ఆనంద్ బాగ్ ఎక్స్ప్రెస్ ఆనంద్ బాగ్ ఎక్స్ప్రెస్. అక్కడ నుండి కృపా కాంప్లెక్స్ 9 గంటలకు. తొమ్మిది గంటలకు కృపా కాంప్లెక్స్, 9:15 వినాయక్ నగర్ ఎక్స్ రోడ్, పోలీస్ స్టేషన్ రోడ్. రోడ్ కాదు, కేశవ్ నగర్ ఓల్డ్ బిఎస్ అన్నాను, లేకపోతే కేశవ్ నగర్ అన్నాను, రెండిట్లో లేదైనా 9:30. అక్కడ నుండి మనం చక్కగా 2 చౌరస్తా 9:45.
అక్కడ నుండి 10 గంటలకు ఆర్కేపురం ఫ్లైఓవర్ టువర్డ్స్ ఆశా ఆఫీసర్స్ కాలనీ. అదే మన సేమ్ అదే ఆర్కేపురం ఫ్లైఓవర్ టువర్డ్స్ ఆశా ఆఫీసర్స్ కాలనీ.